కృష్ణారెడ్డి గారు, అసలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో లూప్ హోల్స్ ఎక్కడున్నాయని మీరు భావిస్తున్నారు? ఇంతసేపు విన్నారు కదా, చెప్పండి. మేడము ఇందాక రామ్మోహన్ సార్ చెప్పింది 100% కరెక్ట్. ఏ అంశం చేసినా, ఏ పని చేసినా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులను సరిదిద్దుకుంటూనే మనం ఏదైనా కార్యక్రమం చేయాలి. ఒక రాష్ట్రంలో ఉన్నలాగా ఇంకో రాష్ట్రంలో ఉండదు. ఇక్కడున్న పరిస్థితులు వేరే రాష్ట్రాలలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఏమైనా దాంట్లో తప్పులు ఉంటే కనుక దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత, సరిదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ మీద ఉంటుంది, జాతీయ ఎలక్షన్ కమిషనర్ మీద ఉంటుంది. కాబట్టి దాంట్లో ఏం జరుగుతున్నది అనేది పార్టీలు, బాధ్యత గల పార్టీలు దీంట్లో కొంత పూనుకొని మాట్లాడాలి. ఎక్కడైనా తప్పులు జరిగితే దాన్ని ప్రభుత్వం ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేనో అక్కడ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం అయ్యేలాగా చూడాలి. కానీ ఎక్కడనో చిన్న తప్పును పట్టుకొని మొత్తం ప్రక్రియనే తప్పు అనేది చిత్రీకరించడము, ఒక పార్టీకి అది పూర్తి స్థాయిలో ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులైనా ఎవరైనా ఎంత మనం మాట్లాడినా ఈరోజు మనకు ఇప్పుడు మొన్న జరిగిన ఎస్ఐఆర్ సర్వే జరిగిన రాష్ట్రాలలో చూస్తే ఓటింగ్ శాతం ఎంత పెరిగింది. మన దగ్గర ఇప్పుడు 65-70 కూడా దాటట్లేదు. హైదరాబాద్లో అంటే మన విలేజ్లలో సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, మారేది ఉండదు. ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్, ఆ విలేజ్ నుంచి ఈ విలేజ్కి ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యేది ఉండదు. కాబట్టి విలేజ్లలో 80-90% అవుతుంది. అదే మన హైదరాబాద్ కానీ మెట్రో సిటీస్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తే 40-50%, 60% దాటట్లేదు. హైదరాబాద్లో 30-35% కూడా జరగలేదు. దీనికి అంతటికి ఏంటంటే ఈ డబల్ ఓట్లు ఉండడము, లేదంటే వాళ్ళు మైగ్రేట్ అయిపోవడము, లేదంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మారినప్పుడు ఈ ఓటును తీసేసుకోకుండా కొత్త ప్లేస్లకు వెళ్ళి అక్కడ ఓటు అప్లై చేసుకోవడము, దాంతో ఇక్కడ కనబడుతుంది అక్కడ కనబడుతుంది. లాస్ట్కి వచ్చేసి ఓట్లు వేసేటప్పటికి చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువ పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో చదువుకున్నాడు ఓట్లేస్తలేడు అనేది ఒక బదనాం తయారు చేసి కూర్చున్నారు. అంటే దీనికి అంతటికీ ప్రక్రియలో కొంత లోపం ఉన్నప్పుడు దీన్ని సరిదేసే అవకాశం వచ్చినప్పుడు దాంట్లో అందరం సహకరిద్దాము, పనిచేద్దాం. దాంట్లో ఏమైనా జరిగే ప్రక్రియలో ఏమైనా మీకు తప్పులు ఉన్నా, ఎక్కడన్నా అనుమానాలు ఉన్నా దాన్ని నిధురుదయం చేసుకోండి, అక్కడ పోయి నిలదీయండి. ఇంకొక అంశం ఇందాక పెద్దలు చక్కగా చెప్పారు. ఏంటంటే ప్రతి పార్టీకి బూత్ లెవెల్ కమిటీలు ఉంటాయి. ఒక గ్రామంలో కనీసమైన ఏ పార్టీకైనా, మా బీజేపీకైనా, కాంగ్రెస్కైనా, ఇక్కడున్న బీఆర్ఎస్కైనా, ఈ 3 పార్టీలకు ఏ విలేజ్కి వెళ్ళినా 15-20 మంది కార్యకర్తలు ఉంటారు. ఆ యొక్క ప్రక్రియ వచ్చినాడు మీ విలేజ్కి బూత్ అధ్యక్షునికి ఎవరికైనా మేము అప్పచెప్తాము. మీ పార్టీ నాయకుడైనా, మా పార్టీ నాయకుడైనా, ఎవరైనా ఎలక్షన్ నుంచి వచ్చినాడు మా బూత్ అధ్యక్షులు ఉంటారు, లేదా విలేజ్ అధ్యక్షులు ఉంటారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటారు. ఎవరైంది అనేది వాళ్ళతోటి ఒక పూట పోయి రెండు పూటల్లో ఎంత ఉంటుందండి, ఒక బూత్లో 600-700 ఓట్లే ఉంటాయి. 90% 700-750 దాటి ఏ బూత్లో కూడా ఓటింగ్ లేవు. ఈ 600-700 చూడడం పెద్ద సమస్య కదా. ఆ విలేజ్లో ఉన్న 15-20 మంది కార్యకర్తలు ఉన్నప్పుడు దానికి పెద్ద సమస్య కాదు. దానికి సక్రమంగా మీరు సహకరించండి. ఈ ప్రక్రియను తప్పుబట్టి ఒక పార్టీకి ఆపాదించడము కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. మనము అంటే అనేది తప్పులు జరుగుతలేవు అన్నట్లు. ఒక ప్రక్రియ చేసినప్పుడు ఎక్కడో కొన్ని తప్పు దొరుకుతాయి. ఆ తప్పు జరగకుండా చూసే బాధ్యత మీ పార్టీది కానీ, మా పార్టీది కానీ, ఇంకో పార్టీదిగా నుండి ఆ యొక్క ప్రక్రియను సవ్యంగా పూర్తయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుతున్నాను మేడం. ఓకే, సైదా గారు మీరు చెప్పండి. ప్రక్రియని తప్పు పట్టడం, పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదు అంటున్నారు, ఏమంటారు మీరు? ఒకటి వైశాలి గారు, మేము చెప్పేది ఒకటే, ఏదైనా సరే నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించాల్సినటువంటి అవసరం కోసం ఉంది. ఎస్ఐఆర్ సంబంధించి మనం చూసాం. ఫైనల్ గా కృష్ణారెడ్డి గారు మీరేం చెప్తారు ఫైనల్ గా ఎస్ఐఆర్ పై? మేడం, ఎస్ఐఆర్ అనేది మంచి ప్రక్రియ. దాన్ని ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి ఆరోపణలు రాకుండా అని ఎవరైనా సరే ఈ బిఎల్ఓలు పోయినప్పుడు ప్రతి పార్టీ బిఎల్ఏను ఆ పోలింగ్ బూత్కు సంబంధించిన వ్యక్తులు ఏ పార్టీ అధ్యక్షుడున్నా, ఏ పార్టీ ముఖ్య నాయకుడున్నా ఆ గ్రామాలలోనూ వాళ్ళని పిలుచుకొని సవ్యంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఆరోపణలు రాకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ సవ్యంగా 100% దిగ్విజయంగా పూర్తి చేయాలి. ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి అందరూ వీళ్ళ ఆధీనంలోనే ఉంటారు.
ఎవరున్నా కానీ ప్రక్రియ అనేది సవ్యంగా జరిగి ఓకే. ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు అనే ఉద్దేశం కొద్దీ పనిచేసి ప్రతి ఓటు హక్కున్న అంటే ప్రతి 18 సంవత్సరాల నిండిన వ్యక్తికి ఓటు హక్కు కల్పిస్తూ అనర్హులైన వాళ్ళను తీసేస్తూ దాని ప్రక్రియను సవ్యంగా జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేడం.